తాను నిర్వహిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపం బోర్డుపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేశానని, తనపై కక్షగట్టి కొందరు వేధిస్తున్నారని కళ్యాణ మండపం నిర్వాహకులు పత్తి శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు దర్గామిట కస్తూరిదేవి పాఠశాల ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపానికి సంబంధించి తమకు అగ్రిమెంటు గడువు కాలం 2016వ సంవత్సరం నుండి 2031వ సంవత్సరం వరకు రిజిస్టర్ చేయబడిందని తెలిపారు. కొత్తగా వచ్చిన కమిటీ మెంబర్లు, కమిటీ ప్రెసిడెంట్ దొడ్ల శేషారెడ్డి, పివి ప్రసన్నరెడ్డి నన్ను మండపం ఖాళీ చేయమని టార్చర్ పెడుతున్నారని, ఈ వేధింపులు భరించలేక నెల్లూరు ప్రిన్సిపల్ కోర్టు నందు సివిల్ దావా వేశానన్నారు. కొంతమంది రౌడీలు మండపం దగ్గరకు వచ్చి నన్ను మండపం ఖాళీ చెయ్యాలని, లేకుంటే నిన్ను చంపేస్తానని, బిల్డింగ్ ఖాళీ చేయకపోతే బిల్డింగ్ పగలగొడతామని, మండపంలో ఉండే సామాన్లు అన్ని తగలబెడతామని నన్ను బెదిరించి వెళ్లారన్నారు. వారి ద్వారా నాకు ప్రాణహాని ఉండడంతో దర్గామిట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. దీన్ని డెవలప్ చేసి చెందాను. నెక్స్ట్ ఏంటంటే నాకు అగ్రిమెంటు 2031 వరకు రిజిస్టర్ అగ్రిమెంట్ జయవిరెడ్డి గారు ఇచ్చిన అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారంగా దయచేసి నేను ఉండాలనుకుంటున్నా. దీన్ని పాడుపడిపోయిన దాన్ని డెవలప్ చేశాను కాబట్టి నాకు హక్కు ఉంది కాబట్టి జయవిరెడ్డి గారు దీనిపైన ఎలాంటి అవకాశం ఇచ్చింది కాబట్టి నేను అడుగుతాను. ఉన్నట్టుండి ఖాళీ చేయమని చెప్తున్నారు. ఖాళీ చేయమని అంటే దొడ్ల శేషారెడ్డి గారు, నరేష్ అతను మేనేజర్ ఇన్ఛార్జ్, అతను నరేష్ అతను దౌర్జన్యం చేస్తున్నాడు. అసలు వాళ్ళకంటే ఇతనిది ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే విపిఆర్ ఫోటో నేను వేసుకున్నానండి, ఘర్షణ పెట్టుకొని మనసులో పెట్టుకొని. ఇది నాకు వాళ్ళ విపిఆర్ అంటే మా నాయన కాడి నుంచి పరిచయం, అభిమానంగా తప్ప ఏ రాజకీయాలు కానీ ఏ ఇది కానీ నాకు అవసరం లేదు. ఆయన అభిమానం బట్టి నేను వేసుకున్నాను. అది వేసుకొని ఉంటే నువ్వేంది ఆయన ఫోటో వేసుకుని అప్పుడు మేము ఏం పనికి మనమా ఇదని చెప్పి అడిగారు. నా పైన అప్పటి నుంచి నా పైన కాంట్రవర్సీగా ఉంది. నీ కళ్యాణం ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపానికి విపిఆర్ ఫోటో వేసుకునేందుకు సమస్య వచ్చిందంటారా? అవునండి, మెయిన్ అదే విపిఆర్ ఫోటో వేసుకున్నానండి. అదే అభిమానంగా వేసుకున్నాను నేను. కళ్యాణ మండపంలో వేసుకున్నాను. దాన్ని అది మనసులో పెట్టుకొని ఆ నరేష్ అతను దొడ్ల శేషారెడ్డి గారు, ఆ నరేష్ అతనికి డైలీ ప్రతిసారి దొడ్ల శేషారెడ్డి గారు వచ్చినప్పుడు కంపల్సరీగా ప్రతిసారి సార్ ఆ ఫోటో వేసుకున్నాడు, సార్ ఆ ఫోటో వేసుకున్నాడు, సార్ ఏం సార్ మేము చేతకున్నాం అనే టైప్లో అతన్ని రెచ్చగొట్టాడు దొడ్ల శేషారెడ్డిని. వాళ్ళకి ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది. అట్లాంటిది ఇతను రెచ్చగొట్టబట్టి వాళ్ళు మంచోళ్ళే ఇద్దరు. మా దొడ్ల శేషారెడ్డి గారు కానీ పివి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు మంచోళ్ళు. ఇతను చేసిన దాన్ని బట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఖాళీ చేయమని మాత్రం నాకు నోటీస్ ఇవ్వలేదండి. నేను కోర్టుకి వెళ్ళాను. ఎన్నో తేదీ? 22వ తేదీ కోర్టుకి వెళ్ళాను. సివిల్ దావా చేసి మామూలుగా నేను రోడ్లో పోతా ఉండి వాళ్ళు ఏం సంగతి నీ సంగతి నువ్వేమనుకుంటున్నాము, మేము తీసి బయట వేస్తాము 5 నిమిషాలు పడదు. దొడ్ల శేషారెడ్డి గారు ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు ఏమనుకున్నాం మేము, ఏం అల్లంటప్ప అంటున్నావా, నీకు చెప్తుంటే చేయనవా అని అన్నారు. అదే ఖాళీ చేయమని చెప్తున్నారు. నువ్వు కానీ ఖాళీ చేయకపోతే తీసి బయట వేసి చేస్తాం, తగలబెట్టేస్తాం. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను, నిన్న రాత్రే ఇచ్చారు పోలీస్ రిపోర్ట్ కూడా. నాకు ప్రాణహాని కల్పించేటట్టుగా ఉన్నారు, నేను ఏదన్నా చేస్తున్నారు, అందుకు నాకు భయం వేసింది, రిపోర్ట్ ఇచ్చాను. మా డిమాండ్ ఏం లేదండి, నాకు టైము 31 వరకు నాకు టైం ఇవ్వండి, దాని తర్వాత నీకు ఖాళీ చేసి వెళ్ళిపోతా. నేను ఉండమన్నా ఉండను. ఏంటంటే డెకరేషన్ వాళ్ళు పోలోళ్ళు అందరికీ నేను అప్పులు తెచ్చున్నాను, బయట కూడా తెచ్చుకున్నా. లేదు ఏదన్నా ఒక హెల్ప్ చేయండి. అంతే, నేను కోరేది అది ఒక్కటే. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం
అనుభవం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.